నమస్తే, వెల్కమ్ టు హలో డాక్టర్. ఈ రోజు హలో డాక్టర్ లో ప్రతిమా హాస్పిటల్ నుంచి డాక్టర్ ఏ సాయి రవిశంకర్ గారు మనతో ఉన్నారు. హెచ్ఓడి, సీనియర్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్. ప్రెసెంట్ డేస్ లో హార్ట్ అటాక్ కి సంబంధించిన కేసెస్ ఎక్కువగా చూస్తున్నాము. కారణాలు ఏంటి, చికిత్సా విధానాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. డాక్టర్ తో మాట్లాడదాం. హలో డాక్టర్. నమస్కారం. ఎస్, ప్రెసెంట్ డేస్ లో చూసుకుంటే డాక్టర్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అనుకోవాలో ఏమో తెలియదు కానీ సంవత్సరానికి వచ్చి 10 మిలియన్ పైనే కేసెస్ చూస్తున్నామంటూ వింటున్నాము. సో అసలు ఎందుకు డాక్టర్, రీజన్స్ ఏంటి, అసలు ఏంటి హార్ట్ అటాక్? లీడింగ్ కాజ్ ఆఫ్ డెత్ ఈజ్ హార్ట్. దాంట్లో హార్ట్ ప్రాబ్లంలో హార్ట్ అటాక్ ఈజ్ ది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ డిసీజ్. దాంట్లోనే మ్యాక్సిమం డెత్ అవుతున్నది. సో మొన్నవే మాకు వరల్డ్ హార్ట్ డే అయింది. సో ఒక అవేర్నెస్ మేము క్రియేట్ చేస్తున్నాం. ప్రివెన్షన్ ఆఫ్ ది హార్ట్ అటాక్ గురించి ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం. మీరు అడిగిన వాట్ ఈజ్ హార్ట్ అటాక్. హార్ట్ అటాక్ అంటే హార్ట్ ఒక్కటే ఆర్గాన్ వేర్ 24/7 కంటిన్యూస్గా బీటింగ్ అవుతుంది. ఒక్కసారి హార్ట్ బీట్ బంద్ అవుతే పేషెంట్ ప్రాణం పోయినట్టుగా. సో హార్ట్ బీట్ అవడానికి హార్ట్కి బ్లడ్ అంటే ఆక్సిజన్ సప్లై కావాలి, ఎనర్జీ కావాలి. దానికి బ్లడ్ సప్లై టు ది హార్ట్. బ్లడ్ సప్లై టు ది హార్ట్లో బ్లాక్స్ ఏదైనా వస్తే దానికి హార్ట్ అటాక్ అంటారు. ఓకే, అంటే హౌ ద పేషెంట్ కెన్ డయాగ్నోస్ అబౌట్ ఇట్ డాక్టర్? అంటే నార్మల్ చెస్ట్ పెయిన్ని, హార్ట్ అటాక్కి సంబంధించిన పెయిన్స్ని ఎలా వాళ్ళు డిఫరెన్షియేట్ చేసుకోవాలి, ఎలా డయాగ్నోస్ చేసుకోవాలి? నార్మలీ పేషెంట్ ఎవరికైనా చెస్ట్ పెయిన్ వస్తే ఫస్ట్ మేము చూసుకోవాలి ఏంటంటే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నదా లేదా. సపోజ్ రిస్క్ ఫ్యాక్టర్ ఉన్నది, దాంట్లో సపోజ్ ఉండిపోని యూజువలీ క్లాసికల్ ఏంటవుతుందంటే లెఫ్ట్ సైడ్ చెస్ట్ పెయిన్ వస్తుంది. దాంతో చెమట్లు వస్తాయి, ఆయాసం, మొస, దమ్ములాగా అట్లాంటిది ఏదైనా వస్తుంది. ఇవన్నీ వచ్చేసరికి లక్షణాలు ఉన్నసరికి మీరు ఇమ్మీడియట్గా పక్కన ఉన్న హాస్పిటల్కి ఇమ్మీడియట్గా వెళ్ళాలి. పక్కన ఉన్న హాస్పిటల్కి వెళ్ళి మినిమం ఈసీజీ, ఈకో, కొన్ని బ్లడ్ టెస్ట్లు అంటే బయోమార్కర్స్ ఉంటారు. ట్రోపోనిన్ అవుని, హెచ్ఎస్సిఆర్పి అవుని, హెచ్ఎస్టిఎన్డి అవుని, ఇవన్నీ కొన్ని టెస్టులు చేస్తే మాకు బయటపడుతుంది మీకు హార్ట్ అటాక్ ఉన్నదా లేదా. మేబీ 100%లో 80% నార్మల్ ఉండొచ్చు, కానీ ఈ 10-20% హార్ట్ అటాక్ వస్తే దాని గురించే ఇంపార్టెంట్ అవుతుంది. దానికి మేము డయాగ్నోసిస్ చేయాలి. అండ్ గోల్డెన్ అవర్లో పేషెంట్లు వెళ్తే హార్ట్ మసల్ డ్యామేజ్ అవ్వకుండా మేము కాపాడవచ్చు అండ్ ప్రాణంకి కూడా కాపాడవచ్చు. ఓకే, అండ్ చాలా కేసెస్లో ఏంటంటే డాక్టర్ వాళ్ళు నార్మల్ చెస్ట్ పెయిన్ వస్తుంది అని చెప్పి దగ్గరలో ఉన్న మెడికల్ స్టోర్కి వెళ్ళి సెల్ఫ్ మెడికేషన్తో ఇలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు, ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. దానివల్ల కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయి? చాలా మటుకు ఎక్కువ ఉంటాయి. మెయిన్లీ సెల్ఫ్ మెడికేషన్, గూగుల్ మెడికేషన్ ఏది చేస్తున్నారో అది దానివల్ల పేషెంట్లో డిలేడ్ ప్రెజెంటేషన్, అంటే ప్రెజెంటేషన్ మోర్ దెన్ 6 అవర్స్, మోర్ దెన్ 24 అవర్స్, మోర్ దెన్ 48 అవర్స్ ఏది వస్తున్నారో దానివల్ల ఏంటవుతుందంటే హార్ట్ మసల్ డ్యామేజ్ అయిపోతుంది. ఒక్కసారి హార్ట్ మసల్ డ్యామేజ్ అవుతే పేషెంట్ సడన్ కార్డియక్ డెత్ అవ్వచ్చు, హార్ట్ మసల్ డ్యామేజ్ వల్ల హార్ట్ ఫెయిల్యూర్ అవ్వచ్చు, హార్ట్ పంపింగ్ యాక్షన్ కూడా డౌన్ అవ్వచ్చు, ఎరిథిమియాస్ కూడా రావచ్చు. సో ఇవన్నీ ఆల్ కాంప్లికేషన్స్ ఏది ఉంటాయో డిలేడ్ ప్రెజెంటేషన్లో వస్తాయి. ఓకే, వీ హ్యావ్ అ కాలర్. డాక్టర్ నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. మేడం ఓకే మేడం మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే సార్, మాకు వచ్చేసి 2 years కింద సంటు ఒక నొప్పి వచ్చింది సార్, గుండె వైపు. సార్ చెప్పండి. గుండె వైపు నొప్పి వస్తే మన కరీంనగర్ అపోలో రిచిరంలో పోయినామండి. ఓకే, అపోలో రిచిరంలో పోతే బాబు ఇట్లా ఫ్రెష్ చేస్తే మీది నరాలు అనేది వాల్స్ అనేది మోసుకుపోయినాయి అని చెప్పిందండి. ఓకే, అయితే మేము ఇక ఒక వారం రోజులు బెడ్డుకుండి చూసేసరికి స్టంట్ పడుతుందని చెప్పి అన్నాడు సార్. ఓకే, ఒక స్టంట్ వేసారు సార్ అండి. ఓకే, దానికి తగిన జాగ్రత్తలు ఏం తీసుకోవాలి, మళ్ళీ రాకుండా ఏం చేయాలి, ఒక స్టంట్ ఎన్ని సంవత్సరాలు పనిచేస్తుంది సార్? చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. ఇప్పుడు ఎవరికైనా ఆల్రెడీ హార్ట్ అటాక్ వచ్చింది, దాంట్లో స్టంట్ వేశారు అనుకోండి, మీకు బీపీ ఉన్నదా, షుగర్ ఉన్నదా, కొలెస్ట్రాల్ ఉన్నదా, ఇది నార్మల్కి రావాలి. బీపీ అట్లీస్ట్ 120/80, షుగర్ లెవెల్ కంట్రోల్ అవ్వాలి, కొలెస్ట్రాల్ రావాలి. ఈ 3 కాకుండా మీరు రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయాలి, హెల్దీ డైట్ తీసుకోవాలి. ఈ తీసుకుని అండ్ హార్ట్ అటాక్ రిలేటెడ్ టాబ్లెట్స్ ఏది ఇస్తారో అది ఖచ్చితంగా వాడాలి. అంటే ఇప్పుడు యాంటీప్లేట్లెట్స్ ఇస్తారు,
బ్లడ్ పల్చన అవడానికి కొన్ని టాబ్లెట్స్ ఇస్తారు, అది ఖచ్చితంగా వాడాలి. కొలెస్ట్రాల్ గురించి కొన్ని టాబ్లెట్ ఇస్తారు, అది కూడా కొంచెం ఖచ్చితంగా వాడాలి. సో పీరియాడికలీ మీరు చెక్ చేసుకుంటూ, మీరు హెల్దీ డైట్ చేసుకుంటూ, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసుకుంటూ, బీపీ షుగర్ కొలెస్ట్రాల్కి కంట్రోల్ చేస్తే సుమారుగా ఉంటుంది. స్టెంట్ ఎన్ని సంవత్సరాలు ఉంటాయో డిపెండింగ్ అపాన్ ది పేషెంట్ టు పేషెంట్ ఉంటుంది, డిఫరెంట్ పేషెంట్స్కి ఉంటాయి. కానీ మీరు ఇవన్నీ మీరు కాపాడుకుంటే స్టంట్ సుమారుగా 10 years కూడా నేను చూశాను, నా కరీంనగర్ నుంచే నేను చూశాను, 17 years దాకా పేషెంట్ మంచిగా ఉన్నారు. ఓకే. అండ్ డాక్టర్ ఫుడ్ హ్యాబిట్స్ లైక్ స్మోకింగ్, ఆల్కహాల్ ఇలాంటి హ్యాబిట్స్ కూడా హార్ట్ అటాక్ రావడానికి కారణాలు రైట్. మెయిన్లీ హార్ట్ అటాక్ రావడానికి కారణాలు అంటే రిస్క్ ఫ్యాక్టర్స్. ఇప్పుడు నేను చెప్పాను బీపీ షుగర్ కొలెస్ట్రాల్ కాకుండా దీస్ ఆర్ ది క్లాసికల్ రిస్క్ ఫ్యాక్టర్ కాకుండా ఇప్పుడు కొత్తగా మేము చూస్తున్నాం ఏంటంటే యంగ్ హార్ట్ అటాక్స్కి చాలా ఎక్కువగా యంగ్ హార్ట్ అటాక్స్కి వస్తున్నది. అంటే లెస్ దెన్ 45 years వాళ్ళందరికీ హార్ట్ అటాక్ వస్తున్నది. సో ఇప్పుడు మేము చూసింది ఏంటంటే ఈ 3 కాకుండా రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ అవుతున్నది. స్ట్రెస్, టెన్షన్, మానసిక ఒత్తిడి ఏది ఉన్నదో దాని గురించి ఖచ్చితంగా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్. సెకండ్ రిస్క్ ఫ్యాక్టర్ అవుతున్నది ఫిజికల్, అంటే ఎక్సర్సైజ్ ఎవరు చేయట్లే, అస్సలు ఖాళీగా కూర్చుంటున్నారు. ఒక మినిమం ఎక్సర్సైజ్ కూడా చేయాలి, అంటే 30 minutes per day ఏరోబిక్ ఎక్సర్సైజ్ ఖచ్చితంగా చేయాలి. మూడోది అవుతున్నది హెల్దీ డైట్. డైట్ ఏది తీసుకుంటున్నారో మెయిన్లీ యంగ్స్టర్ అవుని ఎవరే అవుని జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్ తీసుకుంటున్నారు. దాంట్లో ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్ ఏది ఉన్నదో చాలా ఎక్కువగా ఉంటాయి. సో దీనికి మేము కాపాడాలి. సో హెల్దీ డైట్ అంటే మోర్ వెజిటేబుల్స్, మోర్ ఫ్రూట్స్, మోర్ ఇప్పుడు లెస్ సోడియం, లెస్ సాచురేటెడ్ డైట్, ఇవన్నీ సాలడ్స్, మోర్ సాలడ్స్, ఇవన్నీ తింటే హెల్దీ డైట్ అవుతుంది. 4వది అవుతున్నది స్మోకింగ్. స్మోకింగ్ ఎవరు ఉన్నారో అది క్విట్ చేయాలి. 5వది అవుతున్నది ప్రాపర్ స్లీప్. నిద్ర మినిమం ఒక మనిషికి నిద్ర 7 to 8 hours ఉండాలి. ఈ నిద్ర ఇప్పుడు ఉండిపోతే దానివల్ల బాడీలో హార్మోనల్ చేంజెస్ వచ్చి హార్ట్ అటాక్ రావడం కూడా ఉంటాయి. దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్స్. ఇవన్నీ మీరు కాపాడాలి. ఓకే. అండ్ అలాగే డాక్టర్ ఆక్యుపేషనల్ ఇంపాక్ట్ కూడా ఏమైనా ఉంటుంది అనుకోవచ్చా? ఆక్యుపేషనల్లో ఇప్పుడు వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఎమర్జింగ్ అవుతున్నది పొల్యూషన్ వల్ల కూడా హార్ట్ అటాక్ వస్తున్నది. సో మేము కొన్ని చూస్తున్నాం, కొన్ని పొల్యూషన్స్ వల్ల కూడా హార్ట్ అటాక్ ఎక్కువ వస్తున్నది. సో నెంబర్ 2 అవుతున్నది ఎవరు అసలు నిద్ర లేకుండా డే కొన్ని రోజులు, నైట్ కొన్ని రోజులు, దీనివల్ల ప్రాపర్ స్లీప్ డిస్టర్బెన్స్ అయిన తర్వాత అండ్ ఆక్యుపేషన్లో ఇవాళ రేపు స్ట్రెస్ ఎక్కువ ఉన్నదో, ఏది టెన్షన్, మానసిక ఒత్తిడి ఏది ఉన్నదో, కోవిడ్ వల్ల కొంతమందికి జాబ్స్ పోయింది, ఈ ఆక్యుపేషన్ హెజార్డ్స్లో కూడా హార్ట్ అటాక్ రావడం ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. అండ్ డాక్టర్ చాలా డిసీజెస్ జెనెటికల్గా ఇన్హెరిట్ అవుతూ వస్తూ ఉంటాయి. సో అలా చూసుకుంటే హార్ట్ అటాక్ కూడా హిస్టరీలో ఉంటే మళ్ళీ వచ్చే ఖచ్చితంగా ఉంటుంది. నాకు ఒకటి ఇంపార్టెంట్ మెసేజ్ ఏంటంటే ఎవరికైనా ఫ్యామిలీ హిస్టరీ, ఫస్ట్ డిగ్రీ రిలేటివ్ అంటే మీ అమ్మ, మీ నాన్న, మీ బ్రదర్స్ సడన్ కార్డియక్ డెత్ ఉన్నారో, లేదంటే ఎవరికైనా హార్ట్ అటాక్ వచ్చి స్టెంట్ వేసారో, మీరందరూ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా అంటే పీరియాడిక్ చెకప్ చేయించుకోవాలి. బీపీ, కొలెస్ట్రాల్, షుగర్ కంట్రోల్ ఉన్నదా లేదా చేసుకోవాలి. మినిమం ఎక్సర్సైజ్ చేయాలి అండ్ హెల్దీ డైట్ తీసుకోవాలి. ఓకే. సో ఫ్యామిలీ హిస్టరీలో కనుక ఉంటే ముందు జాగ్రత్తలు తీసుకోవడం ఖచ్చితంగా కావాలి. ఓకే సార్. అండ్ డాక్టర్ ఇప్పుడు ట్రీట్మెంట్ విషయానికి వస్తే లేటెస్ట్ ట్రీట్మెంట్ అంటే ఏం చెప్పుకోవచ్చు? ఎవరికైనా హార్ట్ అటాక్ వచ్చింది అనుకోండి, పక్కన ఉన్న ఇమ్మీడియట్గా నియరెస్ట్ సెంటర్కి వెళ్ళాలి. క్యాథ్ ల్యాబ్ సెంటర్ ఆర్ కార్డియాలజిస్ట్ ఎక్కడ ఉన్నారో అక్కడికి వెళ్తే ఇంకా మంచిది. వాళ్ళు డయాగ్నోసిస్ చేశారు ఈసీజీ ప్రకారం, బ్లడ్ ట్రోపోనిన్ ప్రకారం, లేదంటే ఈకోకార్డియోగ్రఫీ ప్రకారం మేజర్ హార్ట్ అటాక్ ఉన్నది అనుకోండి, వాళ్ళకి ఇమ్మీడియట్గా దెర్ ఆర్ 2 ways. ఒకటి అవుతున్నది ఇంజెక్షన్ ఒకటి ఇస్తారు, థ్రోంబోలిసిస్ అంటాం, ఆ ఇంజెక్షన్ అయినా అయ్యవచ్చు. రెండోది అవుతున్నది డైరెక్ట్గా క్యాథ్ ల్యాబ్ తీసుకొని ఆ బ్లాక్స్ ఏదో థ్రోంబోసెక్షన్ చేసి అక్కడ స్టెంట్ వేయవచ్చు. సో ప్రైమరీ ఎంజియోప్లాస్టీ చేయొచ్చు. ఇవన్నీ చేయడానికి మినిమం సపోజ్ గోల్డెన్ అవర్లో పేషెంట్ వచ్చారు అనుకోండి, అంటే 1 hour to 3 hours లోపట, 1 hour ఈజ్ ది బెస్ట్, 1 hour to 3 hours లోపట వస్తే హార్ట్ మసల్స్కి మేము కాపాడవచ్చు. సో డ్యామేజ్ అవ్వకుండా మేము ప్రివెంట్ చేయొచ్చు అండ్ సడన్ కార్డియక్ డెత్ కూడా. సో ఇది లేట్ ప్రెజెంటేషన్ వస్తే ఇవన్నీ కాంప్లికేషన్స్ ఎక్కువ వస్తాయి.
ఓకే. అండ్ అలాగే డాక్టర్ స్టెంటింగ్ అంటారు, బైపాస్ సర్జరీ అంటారు. సో రెండింటిని కంపేర్ చేసి చూస్తే విచ్ ఇస్ బెటర్ అని కనుక డౌట్స్ ఉంటే ఎలాంటి క్లారిఫికేషన్? దెర్ ఈజ్ ఎ క్లియర్ కట్ గైడ్ లైన్స్. ఎవరికి స్టంట్ వేయాలో, ఎవరికి బైపాస్ సర్జరీ చేయాలో క్లియర్ కట్ గైడ్ లైన్స్. ఈవెన్ ఏసీసీ గైడ్ లైన్స్ ఉన్నది, యూరోపియన్ గైడ్ లైన్స్, ఇండియన్ గైడ్ లైన్స్ ఉన్నది. సో ఒకటే బ్లాక్స్ ఉన్నది, 2 బ్లాక్స్ ఉన్నది, స్టెంటబుల్ లీజన్ అంటే డిస్క్రీట్ లీజన్ ఉన్నది అనుకోండి, డెఫినెట్లీ స్టంట్ ఈజ్ బెటర్. రెండోది అవుతున్నది 3AC బ్లాక్లు ఉన్నది ఆర్ LMCA అంటే మెయిన్ రక్తనాళాలు, ఏది లెఫ్ట్ మెయిన్ అంటారు, దాంట్లో బ్లాకులు ఉన్నది, పేషెంట్ ఈజ్ ఎ డయాబెటిక్, ఇవన్నీ చూస్తుంటే బైపాస్ సర్జరీ ఈజ్ ద బెస్ట్. రైట్, వీ హ్యావ్ అ కాలర్ డాక్టర్ దీపాంజలి గారు. నమస్తే అండి దీపాంజలి గారు, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. హలో, నమస్తే అండి. నమస్తే సార్. అది ఈ గ్యాస్ తోని హార్ట్ పెయిన్ వస్తుందా సార్? ఎందుకు అట్లా, రీజన్ ఏంటి? గ్యాస్ ప్రాబ్లంకి హార్ట్ అటాక్ రాదు. గ్యాస్ ప్రాబ్లమ్ ఈజ్ ఎ డిఫరెంట్ ఎంటిటీ, హార్ట్ అటాక్ ఈజ్ ఎ డిఫరెంట్ ఎంటిటీ. గ్యాస్ ప్రాబ్లం ఏది ఉన్నదో మీరు ప్రాపర్ డైట్ కంట్రోల్ చేసుకోవాలి. అండ్ గ్యాస్కి సంబంధించిందే కొన్ని ఎంటాసిడ్ అవని, ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్ అవని, అవన్నీ తీసుకోవాలి. సో మీకు గ్యాస్ ప్రాబ్లం ఉన్నది, గ్యాస్ ప్రాబ్లం వల్ల కాదు. కానీ ఆఫ్ లేట్ ఏంటంటే హెచ్ పైలోరీ ఏది ఉన్నదో కొన్ని స్టడీస్లో మాకు తెలిసింది హెచ్ పైలోరీ వల్ల కూడా హార్ట్ అటాక్ రావడం, కానీ దిస్ ఈజ్ నాట్ ఇప్పుడు అంతా ప్రూవ్డ్ కాదు. ఓకే. అండ్ డాక్టర్, మీరు ఎన్నో కేసెస్ని డీల్ చేసి ఉంటారు. సో ఆ పరంగా చూస్తే జెండర్గా చూడండి, లేదంటే ఏజ్ పరంగా చూడండి, ఎక్కువ కేసెస్ అంటే ఎవరిలో కనిపిస్తున్నాయి డాక్టర్? ఒక జమానాలో ఉండేది ఏంటంటే హార్ట్ అటాక్ అంటే మోర్ దెన్ 55 to 60 ఉండేది. ఇప్పుడు రీసెంట్ ప్రకారం హార్ట్ అటాక్ అంటే మ్యాక్సిమం వస్తున్నది 45 ఆర్ లెస్ దెన్ 45. వెస్టర్న్ కంట్రీస్కి చూస్తే US అవని, యూరోప్ అవని, ఇవన్నీ చూస్తే ఇండియా, ఏషియన్ కంట్రీస్లో 10 years ఎహెడ్లో హార్ట్ అటాక్ వస్తున్నది. అంటే 45, అక్కడ 55లో వస్తే ఇక్కడ 45లో వస్తున్నది. సో యంగ్ హార్ట్ అటాక్స్ ఆర్ మోర్ ఇన్ సౌత్ ఏషియన్ ఆర్ ఇన్ ఇండియా కంపేర్ టు వెస్టర్న్. నెంబర్ 1 ఏజ్ ఫ్యాక్టర్. నెంబర్ 2 మేల్ ఫీమేల్ ఒక టైంలో ఉండేది ఏంటంటే హార్ట్ అటాక్ మ్యాక్సిమం 75 to 80% మేల్స్కి వస్తాయి అండ్ 20 to 30%. కానీ ఇప్పుడు మేము చూసింది ఏంటంటే ఫిమేల్స్లో కూడా హార్ట్ అటాక్ ఈక్వల్గా వస్తున్నది, ఆల్మోస్ట్ 60-40 దాకా వస్తున్నది. సో కంపేర్ టు చూస్తుంటే 19-20 డిఫరెన్స్లో ఉంది, మేల్ కొంచెం ఉంటుంది, కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ ఈక్వల్ అయింది. ఫీమేల్ హార్ట్ అటాక్స్ ఆల్సో మోర్ అయింది. అండ్ వీ హ్యావ్ అ కాలర్ డాక్టర్ సత్యనారాయణ గారు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి సత్యనారాయణ గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్తే మేడం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే సార్. ఏంటంటే రీసెంట్ గా మా మదర్ ఒక 8 months బ్యాక్ సడన్ హార్ట్ అటాక్ తో చనిపోయింది సార్. చెప్పండి. అయితే అంటే మాకేం టైం దొరకలేదు. అప్పటి నుంచి కొంచెం నాకు హార్ట్ కూడా కొంచెం ప్రాబ్లం ఉంది సార్. అంటే నిన్న నైట్ కూడా ఏమైందంటే అంటే పడుకుంటే నిద్ర రావట్లేదు సార్. యాక్చువల్గా హార్ట్ మీద ఏదో బరువు పెట్టినట్టుగా, లేకపోతే ఆ స్లీపింగ్ అనేది రావట్లేదు సార్. యాక్చువల్గా అంటే నేను ఎట్ సైడ్ పడుకున్నా కానీ హార్ట్ కొంచెం కూర్చున్నట్టు కానీ, లైక్ బరువు పెట్టినట్టు కానీ లక్షణాలు కనిపిస్తున్నాయి సార్. అంటే అంటే అప్పుడప్పుడు అట్లా అనిపిస్తుంది సార్. సరే, సారీ టు హియర్ మీ మదర్ ఎక్స్పైర్డ్ అయ్యారు, కానీ దాని గురించి మీకు టైం దొరకలే. సో సడన్ కార్డియాక్ డెత్ అయింది. సో ఇప్పుడు కమింగ్ మీ గురించి వస్తుంటే మీకు హార్ట్లో బరువు అన్నట్టుగా అనిపిస్తున్నది, లేకపోతే చెస్ట్ పెయిన్ లాగా అనిపిస్తున్నది. మీకు రిస్క్ ఫ్యాక్టర్ ఏంటున్నదా, బీపీ ఉన్నదా, షుగర్ ఉన్నదా, మీకు ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తున్నారా లేదా, అది మీరు చూసుకోవాలి. నాది ఒకటే ఏంటంటే మోర్ దెన్ 30 years ఎవరికైనా వచ్చింది అనుకోండి, రెగ్యులర్గా ఒక కార్డియాక్ చెకప్ చేసుకోవాలి. మాస్టర్ కార్డియాక్ చెకప్ ఖచ్చితంగా చేయించుకోవాలి. దీనివల్ల మాకు బయటపడుతుంది మీకు షుగర్ ఉన్నదా, కొలెస్ట్రాల్ ఉన్నదా, బీపీ ఉన్నదా, ఈసీజీలో చేంజెస్ ఉన్నదా, ఏంటున్నదా, టీఎంటీలో కూడా మాకు బయటపడుతుంది. సో ప్రాబ్లమ్ హార్ట్ అటాక్ వచ్చి సడన్ కార్డియాక్ డెత్ అయ్యే ముందు నుంచి మీకు తెలుస్తుంది. సో పీరియాడిక్ చెకప్ చేయించుకుంటే బెటర్, నెంబర్ 1. నెంబర్ 2, మీరు అడిగిన ప్రకారం ఖచ్చితంగా మీరు నియరెస్ట్ ఎవరైనా ఫిజిషియన్ అని, కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి బేసిక్ టెస్టప్ చేయించుకోండి. దానివల్ల మాకు బయటపడుతుంది మీకు హార్ట్లో ఏదైనా
ప్రాబ్లమ్స్ ఉన్నదా లేదా తెలుస్తుంది. దాని ప్రకారం డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తారు. రైట్, వీ హ్యావ్ వన్ మోర్ కాలర్. డాక్టర్ ప్రసాద్ గారు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి ప్రసాద్ గారు, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడొచ్చు. నమస్కారం డాక్టర్. నమస్కారం. నేను బీపీ, నా ఏజ్ 63, 30 years నుంచి బీపీ షుగర్ ఉన్నాయండి. నాకు 2.5 years బ్యాక్ టీఎంసీలో పాజిటివ్ వచ్చింది. అప్పుడేమో యాంజియోగ్రామ్ చేయించాము. 3 బ్లాక్స్ ఉన్నాయి, 70% బ్లాక్స్ ఉన్నాయని చెప్పారు. అయితే ప్రస్తుతానికి క్లోపిడోగ్రామ్ 75, తర్వాత బజాగల్ 40, ఆ 2 మెడిసిన్స్ ఇచ్చారు. ఆ మెడిసిన్స్ నేను కంటిన్యూ చేస్తాను. నేను ఒక 6 months దాకా టీఎంసీ కూడా చేయించాను. మైల్డ్ పాజిటివ్ అని చెప్పి అన్నారండి. ఇప్పుడు నేను ఫర్దర్గా ఏమైనా ఫాలో అప్ ట్రీట్మెంట్ ఏమైనా చేయించాలా? టీఎంటీ ఒకసారి టీఎంటీ ఎందుకు చేస్తారంటే మాకి హార్ట్లో బ్లాక్స్ ఉన్నదా లేదా. దాని తర్వాత గోల్డ్ బెస్ట్ ఎంజియోగ్రామ్లో మీకు ఆల్రెడీ 3 బ్లాక్స్ ఉన్నది కనుక ఇంకా ఫర్దర్గా టీఎంటీ చేయించుకుని కూడా లాభం లే. సో ఇప్పుడు బ్లాక్స్ ఉన్నది, దానికి ట్రీట్మెంట్ ఏంటి, ఏదర్ స్టెంటా, బైపాస్ సర్జరీయా, ఇది మీరు డాక్టర్ మీకు ప్రిస్క్రైబ్ చేసి ఉంటారు, అడ్వైస్ చేసి ఉంటారు, బైపాస్ సర్జరీయా, స్టెంటా. సో దాని ప్రకారం మీరు వెళ్ళండి. కమింగ్ టు మీకు స్టెంట్ వద్దు, బైపాస్ సర్జరీ వద్దు అంటే ఖచ్చితంగా ఈ టాబ్లెట్ క్లోపిడోగ్రిల్ ఉన్నాయి, ఈకోస్ప్రిన్ ఉన్నాయి, స్టాటిన్స్ అంటే కొలెస్ట్రాల్ టాబ్లెట్స్ ఉన్నాయి, అండ్ మీకు బీపీ సంబంధించింది టాబ్లెట్స్ రెగ్యులర్గా మీరు వేసుకోవాలి. ఓకే. అండ్ డాక్టర్, ప్రెసెంట్ డేస్లో స్ట్రెస్కి ఎక్కువగా లోన్ అవుతున్నారు ప్రతి ఒక్కరు కూడా, అందుకే యంగ్ ఏజ్లో హార్ట్ అటాక్కి గురవుతున్నారు అనుకోవచ్చా? యంగ్ ఏజ్లో మోస్ట్ ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్ ఇస్ ది స్ట్రెస్ ఏది ఉన్నదో, ఆ టెన్షన్ స్ట్రెస్ ఏది ఉంటుందో. సో స్ట్రెస్ వల్ల ఏంటవుతుందంటే బాడీలో కొన్ని హార్మోన్స్ ఉంటాయి, అడ్రినలిన్ అవని, కార్టిసల్స్ అవని, ఇవన్నీ రైజ్ అవుతాయి. దీనివల్ల మీకు బీపీ పెరుగుతుంది, షుగర్ పెరుగుతుంది, కొలెస్ట్రాల్ కూడా పెరుగుతుంది, అండ్ ఎండోథెలియల్ డిస్ఫంక్షన్ అంటే రక్తనాళాల్లో ఇన్నర్ లేయర్ ఏది ఉంటుందో అది కూడా డ్యామేజ్ అవుతుంది. సో ఈ స్ట్రెస్ ఏది ఉన్నదో దాని గురించి ఖచ్చితంగా మీరు ఎంత మట్టుకు అవుతే అంత మట్టుకు తీయాలి. దీనికి ఏంటి, డీస్ట్రెస్ యువర్ సెల్ఫ్. డీస్ట్రెస్ అంటే స్ట్రెస్కి తగ్గించాలి. స్ట్రెస్ ఎందుకు ఉన్నది, దానికి మెయిన్ రూట్ కాజ్ ఏంటో దానికి ఐడెంటిఫై చేయాలి, దానికి సాల్వ్ చేయాలి, దానికి సొల్యూషన్ చూసుకోవాలి. సో కొన్ని మార్గాలు ఉంటాయి, కొన్ని క్రోనిక్ స్ట్రెస్ ఉంటాయి. కొన్ని క్రోనిక్ స్ట్రెస్లో మీకు రూట్ కాజ్ అవన్నీ తెలిసినా కూడా మీరు చేయలేరు. దానికి కొన్ని మినిమమ్ డే టు డే లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా చేయొచ్చు. ఫస్ట్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయండి. రెగ్యులర్ ఎక్సర్సైజ్లో ఎండార్ఫిన్ లెవెల్స్ ఏది ఉంటుందో దానివల్ల బాడీ కాకుండా మైండ్ కూడా రిలాక్సేషన్ ఉంటుంది. నెంబర్ 2, మీరు ఫ్యామిలీతో ఏదైనా చిన్న పిల్లలు, మీ కిడ్స్ ఏది ఉన్నారో, పాపని బాబోని, వాళ్ళతో కొంచెంసేపు ఆడుకోండి, దానివల్ల స్ట్రెస్ తగ్గుతుంది. ఫ్రెండ్స్, మెయిన్ ఇంపార్టెంట్, ఫ్రెండ్స్తో కూడా మీరు కొంచెం టైం స్పెండ్ చేయండి. నాట్ మొబైల్లో, ఫిజికల్లీ కూడా మీరు టైం స్పెండ్ చేయండి. సో స్పెండ్ సమ్ టైమ్ విత్ ది ఫ్రెండ్స్, దానివల్ల స్ట్రెస్ తగ్గుతుంది. నిద్ర ఏది ఉన్నదో దాని గురించి కూడా మీరు మినిమం 7 to 8 hours పడుకోండి, దానివల్ల స్ట్రెస్ తగ్గుతుంది. అండ్ లాస్ట్, మీకు టైం ఉంటే అట్లీస్ట్ యోగా, ప్రాణాయామ ఇవన్నీ మీరు చేసుకుని మీరు కొంచెం తగ్గించాలి. అండ్ ఇవన్నీ కూడా కాకుండా మినిమం ఒక 10, మీకు చాలా స్ట్రెస్ ఉన్నదంటే మెడికలీ ప్రూవ్డ్ అవుతున్నది సాఫ్ట్ మ్యూజిక్. ఈ 5 ఏది నేను చెప్పానో సాఫ్ట్ మ్యూజిక్ మీరు కొంచెం విన్నారనుకోండి, డెఫినెట్లీ మీ స్ట్రెస్ లెవెల్ తగ్గిపోతుంది. రైట్, వీ హ్యావ్ వన్ మోర్ కాలర్. డాక్టర్ అభిరామ్ గారు విజయవాడ నుంచి. నమస్తే అండి అభిరామ్ గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. మేడం, థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే అభిరామ్ గారు, చెప్పండి. సార్, ఇలా జెనెటికల్ గా ఇది వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయా? లైక్ ఇలా మా గ్రాండ్ ఫాదర్ కానీ ఫాదర్ కానీ ప్రీవియస్ గా సర్జరీస్ అయి ఉన్నాయి, బైపాస్ సర్జరీ చేశారు మా ఫాదర్ గారికి. సో ఇలా ఫ్యూచర్ జనరేషన్ కి కిడ్స్ కానీ ఇలా రాకుండా మేము తగ్గించుకోవాలనుకుంటే ఛాన్సెస్, నెక్స్ట్ మేము ఎలాంటి ఫుడ్ తీసుకోవడం కానీ, ఎలాంటి డైట్ ప్లాన్ కానీ, ఆర్ ఎలాంటి ఎక్సర్సైజ్ కానీ, ఆర్ కంటిన్యూస్ ఏమైనా హార్ట్ మానిటర్ చేసుకోవడానికి కైండ్ ఆఫ్ టెస్ట్ కానీ, బ్లడ్ టెస్ట్ కానీ ఏమైనా సజెషన్ చేస్తారా? సో నేను ముందే చెప్పాను, జెనెటిక్ ఫ్యాక్టర్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్. మీకు ఆల్రెడీ ఫస్ట్ డిగ్రీ రిలేటివ్ అంటే మీ ఫాదర్కి, గ్రాండ్ ఫాదర్కి, మీ అందరికీ ఉన్నది. ఫస్ట్ డిగ్రీ అంటే ఫాదర్కి ఉన్నది కనుక మీరు జాగ్రత్తగా ఉండాలి. బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ కరెక్ట్గా ఉన్నదా లేదా, ప్రాపర్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయాలి, అండ్ పీరియడిక్ చెకప్ చేయించుకోవాలి. లైక్ అట్లీస్ట్ వన్స్ ఇన్ ఏ ఇయర్
మీరు ఈసీజీ ఈకో టీఎంటీ చేసుకొని బ్లడ్ లెవెల్స్ ఏది కొలెస్ట్రాల్ లెవెల్స్ అవుని ఇవన్నీ కొన్ని బ్లడ్ లెవెల్స్ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తారు. రెగ్యులర్గా మీరు అది మెయింటైన్ చేసుకోవాలి. ఎస్, అండ్ డాక్టర్ ఇలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ద్వారా మీరు ఇలా స్టూడియోకి వచ్చి టైం కేటాయించి చెప్పడం వల్ల చాలా మందికి తెలుస్తున్నాయి, వాళ్ళ డౌట్స్ కూడా క్లారిఫై అవుతున్నాయి. సో జనరల్గా చూసుకుంటే డాక్టర్ ఎలా ప్రివెంట్ చేసుకోవాలి హార్ట్ అటాక్స్ అంటే మీరు ఎలా సజెషన్స్ ఇస్తారు? ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. మీరు ఎట్లయినా ప్రివెన్షన్ చేసుకోవడానికి మేము చాలా మటుకు అవేర్నెస్ వచ్చాం. నేను చెప్పాను కూడా మొన్న మాకు వరల్డ్ హార్ట్ డేలో ఓన్లీ ఒకటే ఏంటంటే ప్రివెంటివ్ హార్ట్, దాని గురించి ఎట్లా హార్ట్ అటాక్కి కాపాడాలి, ప్రివెంట్ చేయాలి. సో ఫస్ట్ అవుతున్నది మీకు బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ ఉంటే అది కంట్రోల్ చేయాలి. చాలా ఎక్కువ పేషెంట్లు కూడా మా దగ్గరికి వస్తుంటారు, మేము బీపీ టాబ్లెట్ వేసుకుంటున్నాం, నేను చెక్ చేస్తే 180/100 ఉంటుంది. సో ఇట్స్ ఆఫ్ నో యూజ్. సో బీపీ టాబ్లెట్ వేసుకున్న తర్వాత టార్గెట్ లెవెల్ అంటే 120/80 ఉన్నదా లేదా, షుగర్ కూడా కంట్రోల్ ఉన్నదా లేదా, కొలెస్ట్రాల్ కంట్రోల్ ఉన్నదా లేదా, ఈ మూడు కాకుండా మీరు నేను ఇప్పుడు చెప్పాను స్ట్రెస్ లెవెల్ ఎంతో తగ్గించాలి, స్మోకింగ్ చేస్తే క్విట్ చేయాలి, ఎక్సర్సైజ్ రెగ్యులర్ మినిమం 5 డేస్లో 30 మినిట్స్ ఎరోబిక్ ఎక్సర్సైజ్ ఖచ్చితంగా, ఎయిదర్ మీరు వాకింగ్ చేయండి, జాగింగ్ చేయండి, ఎనీ టైప్ ఆఫ్ ఎరోబిక్ ఎక్సర్సైజ్ చేయాలి. డైట్ వచ్చినప్పుడు హెల్దీ డైట్ మీరు ఖచ్చితంగా తీసుకోవాలి. లో సాచురేటెడ్, లో సోడియం అయి, మోర్ వెజిటేబుల్స్, మోర్ సాలడ్స్, మోర్ ఇంకా మీకు నాన్ వెజ్ కావాలనుకోండి ఫిష్ తీసుకోవచ్చు, వైట్ పోర్షన్ ఆఫ్ ది ఎగ్ తీసుకోవచ్చు. సో హెల్తీ డైట్ మీరు మెయింటైన్ చేసుకోవాలి. అండ్ దీంతో సాయం అట్లీస్ట్ నిద్రకి కూడా మీరు ఇంపార్టెన్స్ ఇవ్వాలి. మినిమం 7 అవర్స్ మీరు నిద్రపోతే ఇవన్నీ మీరు పాటించుకుంటే ఖచ్చితంగా హార్ట్ అటాక్ మీరే ప్రివెంట్ చేయవచ్చు. అట్లీస్ట్ 30 to 50% పేషెంట్ ఇవన్నీ మీరు పాటించుకుంటే హార్ట్ అటాక్కి మీరు ప్రివెంట్ చేయవచ్చు. రైట్, ఫైనలీ ఒక కాల్ సిద్ధంగా ఉన్నారు సార్. మొహమ్మద్ గౌస్ గారు, నమస్తే అండి, మీ సమస్య ఏంటో చెప్పండి. ఓకే మాట్లాడండి సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, నాకు బీపీ షుగర్ ఉంది సార్. చెప్పండి. అయితే హలో చెప్పండి సార్. సార్, నాకు బీపీ షుగర్ ఉంది, టాబ్లెట్ యూజ్ చేస్తున్నాను, షుగర్ కంట్రోల్లోనే ఉంటుంది. ఫాస్టింగ్లో 165, ఆఫ్టర్ ఫుడ్ తర్వాత 120, 130 వస్తుంది సార్. మీ క్వశ్చన్ ఏదో అడగండి. అయితే హలో, సార్ ఓకే, కాల్ కట్ అయినట్టుంది డాక్టర్. సో ఫైనల్లీ చూసుకుంటే డాక్టర్, కొన్ని డిసీజెస్ కి వాడే డ్రగ్స్ వల్ల హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు ఏమైనా ఉంటాయి. కోవిడ్ లో కూడా ఎక్కువ చూసాం మేము. ఇప్పుడు కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ పెయిన్ కిల్లర్స్ ఏదో క్రోనిక్ పెయిన్ కిల్లర్స్ ఏది వాడుతున్నారో దానివల్ల కిడ్నీలతో సహా హార్ట్ ప్రాబ్లం కూడా రావచ్చు. సో మీరు ఏదైనా ప్రాబ్లం వస్తే అట్లీస్ట్ డాక్టర్కి సంప్రదించుకోండి. ఇప్పుడు ఓటీటీలో అంటే మాకు డైరెక్ట్గా ఫార్మసీకి వెళ్ళి వాళ్ళ ఫార్మసీలో నుంచి వాళ్ళే టాబ్లెట్ వేసుకుంటే దానివల్ల కూడా హార్ట్కి కూడా డ్యామేజ్ అవ్వచ్చు. సో పెయిన్ కిల్లర్స్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్, దానివల్ల కూడా హార్ట్ అటాక్ రావచ్చు. కోవిడ్ వల్ల కూడా హార్ట్ ప్రాబ్లం వస్తున్నది. ఇప్పుడు మేము ఇప్పుడు లాస్ట్ 6 monthsలో మేము చూసాం, అంటే కోవిడ్ వచ్చిన రికవరీ తర్వాత కూడా అట్లీస్ట్ 2-3 weeks తర్వాత కూడా పేషెంట్ దడదడ అని, చెస్ట్ పెయిన్ అని, ఆయాసం వస్తున్నదని దీని గురించి కూడా వస్తున్నారు. సో కోవిడ్ ఈజ్ ఎ సార్స్ కోవ్ వైరస్ ఏది ఉంటుందో హార్ట్కి డైరెక్ట్గా డ్యామేజ్ చేస్తుంది. సో హార్ట్కి డ్యామేజ్ చేస్తే దానికి మయోకార్డైటిస్ వల్ల హార్ట్ పంపింగ్ యాక్షన్ కూడా డౌన్ అవుతుంది. హార్ట్ పంపింగ్ యాక్షన్ డౌన్ అవుతే పేషెంట్ విల్ ల్యాండ్ ఇంటూ హార్ట్ ఫెయిల్యూర్. అంటే హార్ట్ ఏది కొట్టుకున్నామో స్లోగా కొట్టుకున్నది అనుకోండి, హార్ట్ ఫెయిల్యూర్ అవుతే పేషెంట్ లక్షణాలు ఏంటి వస్తాయి, ఆయాసం, మొస, దమ్ము ఇవన్నీ వస్తాయి. నెంబర్ 2 అవుతున్నది ఎరిథిమియాస్ వస్తాయి. అంటే హార్ట్ రేట్ ఎయిదర్ సడన్గా రైజ్ అయిపోతుంది, సడన్గా డౌన్ అవుతుంది, కంప్లీట్ హార్ట్ బ్లాక్. సో ఎరిథిమియాస్ ఆల్సో నెంబర్ 2. నెంబర్ 3, కోవిడ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ ప్రోకోయాగులెంట్ స్టేట్. సో దీనివల్ల ఏంటంటే ఎంబోలిజం, పల్మనరీ ఎంబోలిజం అవని, బ్లాక్స్ అవని చాలా ఎక్కువ వస్తుంది. సో కోవిడ్లో మేము రెగ్యులర్గా హెపరైన్ అవని, అన్ఫ్రాక్సినేటెడ్ హెపరైన్ అవని, ఈకోస్ప్రిన్ ఇవన్నీ మేము యాంటీప్లేట్లెట్ ఇవన్నీ కూడా వాడతాం. సో థర్డ్ అవుతున్నది ఎంబోలిజం, ఎయిదర్ పల్మనరీ ఎంబోలిజం ఆర్ ఆ బ్లాక్స్ ఏదో కొరోనరీ ఆర్టరీలో బ్లాక్ అవుతే హార్ట్ అటాక్ కూడా వస్తాయి. సో ఇవన్నీ కోవిడ్ రిలేటెడ్ కోవిడ్ కార్డియక్ కాంప్లికేషన్స్ అని ఉంటాయి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. స్టూడియో